హలో, నేను మీ శేషరావు. మహారాష్ట్ర ఎన్నికలు 20వ తారీఖున జరగబోతున్నాయి. ప్రీపోల్ ఎలక్షన్ సంబంధించి సర్వేలు కూడా వచ్చాయి. ప్రీపోల్ సర్వేలన్నీ కూడా ఏ కూటమి వైపు ఎటు అనుకూలంగా ఉన్నాయి అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. ప్రీపోల్ సర్వేలో ప్రధానంగా లోక్పాల్ సర్వే వచ్చింది. లోక్పాల్ సర్వే ఏం చెబుతుంది, ఆ సర్వే ప్రకారం ఎలాంటి అంశాలు మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రభావితం చూపించబోతున్నాయి అనే దాని మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 2 సర్వేలు వచ్చే, ప్రధానంగా లోక్పాల్ సర్వే ఉంది, దాంతోపాటు లోకల్గా ఉండేటువంటి మరో సర్వే కూడా వచ్చింది. ఈ 2 సర్వేల్లో మహారాష్ట్రలో గెలిచేటువంటి కూటమి ఏది, మహాయుతి కూటమి గెలవబోతుందా, మహా వికాస్ కూటమి గెలవబోతుందా అనే దాని మీద ఒక స్పష్టతకు వచ్చేదానికి అనుకూలంగా ఈ ప్రీపోల్ సర్వే కనిపిస్తూ ఉంది. మహాయుతి కూటమి ఎన్డీఏ కూటమి, మహావికాస్ కూటమి ఇండియా కూటమి. సో ఈ రెండింటిలో ఏ కూటమి అక్కడ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద సర్వే ఏం చెప్తుంది అనేది చూద్దాం. అసలు ఫ్యాక్టర్స్ ఏమేమి పనిచేస్తాయి అనేది కూడా విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మనం చూస్తే ఫ్యాక్టర్స్ ఏమేమి పనిచేస్తున్నాయి, మహారాష్ట్ర ఎన్నికల్లో ఏమేమి ఫ్యాక్టర్స్ పనిచేసిన అవకాశం ఉంది అని అంటే ప్రధానంగా బుల్లెట్ పాయింట్స్ లాగా ఇచ్చారు కొన్ని. బ్యాక్లాష్ అగెనిస్ట్ పోలరైజేషన్, అంటే పోలరైజ్ అవుతుంది ఓట్ బ్యాంక్ అని. బీజేపీ అటెంప్ట్స్ ద పోలరైజేషన్ ఆర్ బ్యాక్ ఫైరింగ్ ఫర్ ఎన్డీఏ యాజ్ ఓటర్స్ ఆర్ ఫోకస్ ఆన్ ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ ఎస్పెషల్లీ అరౌండ్ అగ్రికల్చర్, ఎంప్లాయ్మెంట్, ఉమెన్స్ సేఫ్టీ అండ్ ఇన్ఫ్లేషన్. ఇది వ్యవసాయం మీద, అలాగే నిరుద్యోగత మీద, ఉమెన్ రక్షణ మీద, మహిళా రక్షణ మీద, అలాగే పెరిగిన ధరలు, ఈ అంశాలు ప్రధానంగా మహారాష్ట్ర ఎన్నికల్లో చూపించబోతున్నాయి. ఇక యాంటీ ఇంకంబెన్సీ అగెనిస్ట్ బీజేపీ మీద సహజంగా యాంటీ ఇంకంబెన్సీ ఉంటుంది, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ఉంటుంది. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం అక్కడ ఉంది కాబట్టి. అలాగే ఫడ్నవీస్ బ్లేమ్డ్ ఫర్ వేరియస్ స్టేట్ ఇష్యూస్, ఏక్నాథ్ షిండే రిమైన్స్ ద మోస్ట్ పాపులర్ ఎన్డీఏ లీడర్గా ఏక్నాథ్ షిండే కనిపిస్తున్నారు. ఫడ్నవీస్ వివిధ అంశాల మీద వివాదాస్పదమైన కామెంట్లు ఇవన్నీ కూడా యాంటీ ఇంకంబెన్సీ కింద పనిచేస్తాయి, అంటే ప్రభుత్వ వ్యతిరేకం కింద పనిచేసిన అవకాశం. ఇక మహారాష్ట్ర వర్సెస్ గుజరాత్ సెంటిమెంట్, మహారాష్ట్ర గుజరాత్ మధ్య సెంటిమెంట్ ఉంది. ఎందుకంటే రాష్ట్రం విడిపోయింది కదా, మహారాష్ట్ర నుంచి గుజరాత్ విడిపోయింది. అందుకే మహారాష్ట్ర గుజరాత్ మధ్య చాలా సెంటిమెంట్ అనేది పనిచేస్తూ ఉంటుంది. పైగా మహారాష్ట్రకు రావాల్సినటువంటి కంపెనీలన్నింటినీ కూడా గుజరాత్కి తీసుకెళ్లారు అనేటువంటి ఒక ప్రచారం కాంగ్రెస్ పార్టీ అలయన్స్ పార్టీలు బలంగా తీసుకెళ్లాయి ప్రజల్లోకి. సో అది ఎమోషనల్ ఓట్ బ్యాంకు కాంగ్రెస్ పార్టీ, అంటే మహావికాస్ కూటమికి అనుకూలంగా ఉంటుందని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఇక ఓబీసీ ఓటర్స్ మూవింగ్ టువర్డ్స్ ఎన్డీఏ, ఓబీసీ ఓటర్స్ ప్రధానంగా పోలరైజేషన్ అవుతుంది బీజేపీ వైపు అని చెప్పి, మహాయుతి కూటమి వైపు పోలరైజేషన్ అవుతుంది. దానికి కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారు బీసీ కావటం, ఫడ్నవీస్ బీసీ కావటం, ఇవన్నీ కూడా కలిసి వచ్చేటువంటి అంశాలు అని చెప్పి తెలుస్తుంది. అందుకే లోక్సభ ఎన్నికల్లో కంటే కూడా బీసీ ఓటర్స్ ఎక్కువగా ఇప్పుడు మహాయుతి కూటమి వైపు, అంటే ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపుతున్నారు అనేది ఒక పాయింట్. ఇక క్యాస్ట్ అలైన్మెంట్స్, మరాఠాస్ లార్జ్లీ సపోర్ట్ టు ఎంబీ, మహావికాస్ అలయన్స్ వైపు మరాఠాస్ ఉన్నారు. అక్కడ ఉండేటువంటి మరాఠాలు. ఓబీసీస్ డివైడ్ అయ్యారు. అగ్రికల్చర్ డిస్ట్రెస్ వైల్ ఎస్సీలు కాంగ్రెస్ పార్టీ కూటమికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే అగ్రికల్చర్ సెక్టర్లు డివైడ్ అయ్యారు, ఓబీసీస్ డివైడ్ అయ్యారు. అక్కడ ఉండే మరాఠీస్ కాంగ్రెస్ వైపు ఉన్నారు అనేది ఈ సర్వే యొక్క సారాంశం. ఇక లో ప్రైసెస్ ఆర్ క్రాప్స్, వ్యవసాయాన్ని సోయాబీన్ కానీ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి పంటలకి ప్రైసెస్ తగ్గడం అనేది కొంత వ్యతిరేకత ఉంది ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం మీద. తర్వాత కాంగ్రెస్ ఈజ్ ఎమర్జింగ్ ద లార్జెస్ట్ పార్టీ, ఈసారి లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ ఉండబోతుంది. మెయిన్ ఆల్టర్నేటివ్ టు ద బీజేపీకి ఆల్టర్నేటివ్గా అక్కడ కాంగ్రెస్ పార్టీ కొంత పనిచేస్తుంది. ఇక ఎంఏ మహావికాస్ కూటమి క్యాంపెయినింగ్ బూస్ట్, ఇప్పుడు ఆల్రెడీ రాహుల్ గాంధీ, అదే అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మహావికాస్ కూటమికి క్యాంపెయిన్ చేస్తున్నారు. పార్టీ వర్కర్స్ వీళ్ళందరూ కూడా బాగా పనిచేస్తున్నారు అనే అబ్జర్వేషన్ కూడా ఉంది. ఇక మహాయుతి అలయన్స్ ఓట్ కటింగ్ ఇష్యూస్, అంటే మహాయుతి కూటమి కొంత ఈ క్యాంపెయినింగ్ విషయంలో ఇబ్బందులు పడుతుంది అనేది కూడా ఎక్స్చేంజ్ చేస్తున్నారు. కారణం ఏంటంటే ఎన్సీపీ అజిత్ పవార్ వీళ్ళు కొంచెం బలహీనం మహాయుతి కూటమిలో అంటున్నారు.
అలాగే యూబీటీ ఎంవి కూటమికి అంటే మహావికాస్ కూటమికి యూబీటీ ఉద్ధవ్ థాకరేది అంటే శివసేన ఉద్ధవ్ థాకరేది వీక్ అనేది ఈ రెండు కాంగ్రెస్కి వీక్ అవుతుంది. ఇక్కడ ఎన్సీపీ అజిత్ పవార్ గ్రూప్ బీజేపీకి మైనస్ కాబోతుంది అనేది. అలాగే డిమినిష్డ్ ఇంపాక్ట్ ఓటర్ పార్టీస్ లైక్ విబిఏ అంటే చిన్న చిన్న పార్టీలు అక్కడ ఉన్నాయి, ఎంఎన్ఎస్ కానీ విబిఏ కానీ ఎంఐఎం ఇవి కొంచెం ఇంపాక్ట్ అయితే పడేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ఎంఐఎం అసరుద్దీన్ ఓవైసీ అక్కడ పోయి ప్రచారం చేయటం, ఎంఎన్ఎస్ అక్కడ చిన్న పార్టీలో ఉన్నాడు, విబిటి అనేటువంటి పార్టీ, ఈవెన్ చిన్న పార్టీల యొక్క ప్రభావం కూడా ఉంటుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో 5,000 కంటే తక్కువ మెజార్టీతో గెలిచినటువంటి స్థానాలు చాలా ఉన్నాయి. వాటి మీద అక్కడ ఈ చిన్న పార్టీల యొక్క ప్రభావం పడుతుంది అనేది. ఓవరాల్గా లోక్పాల్ కొన్ని ఈ పాయింట్స్ మెన్షన్ చేసి ఈ పాయింట్స్ మీదనే ఎలక్షన్స్ యొక్క ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ సర్వే కూడా ఇచ్చారు. మహాయుతి కూటమికి 115 నుంచి 128 వరకు వచ్చే అవకాశం ఉంది. 37 నుంచి 40% ఓట్ షేర్ ఉండేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు, అంటే బీజేపీ కూటమికి. సో ఇక్కడ ఎంఈఏ అంటే మహావికాస్ కూటమి కాంగ్రెస్ కూటమికి 151 నుంచి 162, 43 నుంచి 46% వరకు వచ్చే అవకాశం ఉందన్నారు. అదర్స్ 5 నుంచి 14, వీళ్ళు 16% నుంచి 19% వరకు, అంటే చిన్న పార్టీల యొక్క ఓట్ షేర్ కూడా కొంచెం మేజర్గానే కనిపిస్తుంది. దాని యొక్క ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది. 288 సీట్లు ఉన్నటువంటి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బ్రీఫ్గా ఇలా ఇచ్చారు. పూర్తి స్థాయి సర్వే ఒకసారి మనం గమనిస్తే కనుక మహారాష్ట్ర అసెంబ్లీ పోల్స్ విక్టరీ ఇక్కడ మార్జిన్స్ రైజింగ్ ఇన్ మహారాష్ట్ర. ఇక్కడ టోటల్ సీట్స్ 228. 2009లో మనం చూస్తే కనుక యావరేజ్ మార్జిన్స్ ఓట్ షేర్ కనుక చూస్తే కనుక 2009లో నీకు 11.8% వచ్చింది. 2014లో పార్టీలకి అంటే కూటమికి, రెండు కూటమిల మధ్య తేడా 22,811, 2019లో 28,440. సో ఇక్కడ మనం తీసుకుంటే కనుక ఓట్ షేర్ యావరేజ్ మార్జిన్ ఓట్ షేర్ వచ్చేసి ఇక్కడ విక్టరీ మార్జిన్ రైజింగ్ మహారాష్ట్ర అసెంబ్లీ పోల్స్ 2024 యావరేజ్ ఓట్ షేర్ ఆఫ్ విన్నింగ్ క్యాండిడేట్స్ 2009లో 44.2, 2014లో 41.1, 2019లో 49.1. ఇది ఇక చిన్న పార్టీల ఇంపాక్ట్ ఎలా ఉంటుంది మహారాష్ట్ర పోల్స్లో అనేదానికి. ఓట్ షేర్ వచ్చేసి నీకు చిన్న పార్టీలు కనుక తీసుకుంటే ఇక్కడ చూడండి ఓట్ షేరు యాక్చువల్గా మనం గెలిచినటువంటి 2009లో 32.3 ఉంది, 2014లో 16.9 విన్నర్స్కి 54 సీట్లు వచ్చినాయి విన్నర్స్కి. ఇక్కడ ఓట్ షేర్ వచ్చేసి 32.3 ఉంది. ఇక్కడ 2014లో 16.9. సో ఇది గ్రాఫ్స్ ఇచ్చారు. సో ఈ గ్రాఫ్స్ అన్నీ కూడా క్యాస్ట్ వైజ్ పోలరైజేషన్, క్యాస్ట్ వైజ్ బ్లాక్స్ వైజ్ అప్పర్ క్యాస్ట్లు, ఇప్పుడు రీసెంట్గా అప్పర్ క్యాస్ట్ల యొక్క పొజిషన్ కూడా ఇచ్చారు వాళ్ళు. లోక్సభ ఎన్నికలకను విధానసభ ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్కి నీకు బీజేపీకి అప్పర్ క్యాస్ట్ 25% ఎక్స్ట్రా వచ్చింది, అంటే 20% ఉండేది కాస్త ఇప్పుడు 45% అయింది, అంటే 25% ఎక్స్ట్రా వచ్చిందండి. అలాగే మరాఠాస్ 7% ఉండేవాళ్ళు రీసెంట్గా జరిగిన లోక్సభ ఎన్నికల్లో, ఇప్పుడు 18% అయ్యారు, అంటే 11% గెయిన్ అయింది ఎన్డీఏ అని చెప్పి చెప్తుంది. ఓబీసీస్ 11 ఉండేవాళ్ళు 16 అంటే 5% గెయిన్ అయ్యారు. దళిత్స్ మాత్రం 18% అంటే నష్టపోయారు. 11% ఉంది, అది కూడా 7%కి వచ్చింది. సో 11% 7%కి వచ్చింది అంటున్నారు. తర్వాత ఆదివాసీస్ ఇక్కడ కూడా లోక్సభలో -20 వచ్చింది, ఇది -30 వెళ్ళిపోయింది, అంటే -10 ఇప్పుడు బీజేపీకి నష్టం. ముస్లిమ్స్లో వచ్చేసి -62% అంటే -48%, అంటే ముస్లిమ్స్లో కొంత గెయిన్ అయినట్టు కనిపిస్తుంది. 14% గెయిన్ అయినట్టు కనిపిస్తుంది బీజేపీకి, మహాయుతి కూటమికి. ఇక టఫ్ ఫైట్స్ ఇన్ మహారాష్ట్ర క్లోజ్ కంటెస్ట్లు 2009లో టోటల్ 228 అసెంబ్లీల్లో 84 చోట్ల 29% క్లోజ్ కంటెస్ట్ ఉంది. 2014లో 84 క్లోజ్ కంటెస్ట్, 2019లో 71 చాలా క్లోజ్ కంటెస్ట్. టోటల్ సీట్స్ వన్ విత్ మార్జిన్ 5,000 లోపల గెలిచినటువంటి
స్థానాలు తీసుకుంటే టోటల్ ఏ పార్టీ గెలిచినా కానీ 2009లో 48 స్థానాల్లో 5,000 లోపు మెజార్టీతో గెలవడం జరిగింది. 2014లో వేసుకుంటే 56 చోట్ల ఎవరు గెలిచినా కానీ 5,000 లోపు మెజార్టీతో గెలిచారు. 2019లో 37 మంది 5,000 లోపు గెలిచారు. అందుకే చాలా ఈసారి ఆ అంచనా వేయలేని పరిస్థితి, అంటే చిన్న పార్టీల యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. చూడండి, టోటల్ చూసుకుంటే కనుక 2009లో 5,000 లోపు మెజార్టీతో కలిసి 165 ఉన్నాయి. 2014లో 179 ఉంది. 2019లో 108 ఉంది. 5,000 లోపు మెజార్టీతో గెలిచిన, అంటే కీన్ కంటెస్ట్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. బీజేపీ ఓట్ షేర్స్ ఇన్ మహారాష్ట్ర అసెంబ్లీ పోల్స్. సో మనం చూస్తే కనుక 2014, 2019 చూసి 1980 నుంచి చూస్తే కనుక ఓట్ షేరు ఇక్కడ చూడండి తగ్గింది, ఇక్కడ పెరుగుతూ వచ్చింది, ఇక్కడ పెరుగుతూ వచ్చి లాస్ట్కి 2014, 2019కి వచ్చేటప్పటికి 2014 కంటే కూడా 2019లో తగ్గింది బీజేపీ ఓట్ షేర్. ఇక టైమ్స్ ఆల్జిరా ఈ సర్వే ఏం చెప్తుందని అంటే హ్యూజ్ షాకింగ్ మహారాష్ట్ర అండ్ జార్ఖండ్ ఒపీనియన్ పోల్స్. మహారాష్ట్ర జార్ఖండ్ ఒపీనియన్ పోల్స్ని ఇచ్చింది టైమ్స్ ఆల్జిబ్రా అనేది. సో మహారాష్ట్ర 288 అసెంబ్లీ స్థానాలు అంటే మహాయుతి కూటమి 145 నుంచి 165, అంటే బీజేపీ కూటమి గెలవబోతుంది, అధికారంలో రాబోతుందని. అలాగే మహావికాస్కి 106 నుంచి 126 వస్తుందని చెప్పి టైమ్స్ ఆల్జిబ్రా, లోక్పాల్ కాకుండా టైమ్స్ ఆల్జిబ్రా సర్వే కూడా అదే చెప్తుంది. ఇక్కడ జార్ఖండ్కి వచ్చేటప్పటికి 81 అసెంబ్లీ స్థానాలు ఉంటే బీజేపీ ప్లస్ ఏజేఎస్యు 45 నుంచి 50 స్థానాలు గెలిచేయడం, జేఎంఎం ప్లస్ కాంగ్రెస్ 18 నుంచి 25, అంటే జార్ఖండ్లో కూడా బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతుందని చెప్పి టైమ్స్ ఆల్జిబ్రా చెప్తోంది. ఇక ఐఏఎన్ఎస్ సర్వే చూస్తే మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్ 2024 రీజన్ వైజ్ అలయన్స్ వై ఎక్స్పెక్టెడ్ సీట్స్ ఓట్స్. ఇక్కడ మనం రీజన్ వైజ్ తీసుకుంటే వెస్ట్రన్ మహారాష్ట్ర టోటల్గా ఇచ్చారు. రీజన్ వైజ్ తీసుకుంటే టోటల్గా తీసుకుంటే కనుక 288లో నీకు మహాయుతి కూటమికి 145 నుంచి 165, 47% ఓటు షేర్తో గెలిచే అవకాశం ఉంది. మహావికాస్ కూటమి 106 నుంచి 126 గెలిచే అవకాశం ఉంది. 41% ఓటు షేర్ అని చెప్పి అంచనా వేస్తుంది ఐఏఎన్ఎస్. ఇంకా మహారాష్ట్రలో మెగా లోక్పాల్ సర్వే మెగా ఏం చెప్తుందంటే మహాయుతి కూటమికి 115 నుంచి 128 వరకు రావచ్చు, 37 నుంచి 45% మాత్రమే రావచ్చు అని చెప్తుంది. అలాగే కాంగ్రెస్ కూటమికి మహా వికాస్ కూటమికి 150 నుంచి 162, 43 నుంచి 46% రావచ్చు అని చెప్పి అంచనా వేస్తుంది. అదర్స్కి మాత్రం ఎక్కువగా 16 నుంచి 19% ఓట్ షేర్ ఎక్కువ ఉండేలాగా కనిపిస్తుంది. సో టోటల్గా 3 సర్వేలను నేను చెప్పడం జరిగింది. టైమ్స్ ఆల్జిబ్రా కానీ, లోక్పాల్ కానీ, లేదా ఇక్కడ ఐఏఎన్ఎస్. ఈ 3 సర్వేలు చెప్తుంది ఒకటే. 3 సర్వేలు గమనిస్తే కనుక మహారాష్ట్రలో 2 సర్వేలు బీజేపీకి అనుకూలంగా, బీజేపీ కూటమికి అనుకూలంగా రిజల్ట్ ఇచ్చాయి. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రస్తుతం మహావికాస్ అలాగే మహాయుతి కూటమి చాలా టైట్ ఫైట్ నడుస్తూ ఉంది. బట్ సర్వేలు ఎక్కువ సర్వేలు మాత్రం మహాకూటమికే మొగ్గు చూపుతూ ఉన్నాయి. కొన్ని సర్వేలు మాత్రం టైమ్స్ ఆల్జిబ్రా లాంటి సర్వేలు మాత్రం వికాస్ కూటమికి ఇస్తుంది, మహావికాస్ కూటమికి లోక్పాల్ ఇస్తుంది. లోక్పాల్ సర్వే కొంత నమ్మదగినటువంటి సర్వే. సో కాబట్టి లోక్పాల్ సర్వే మాత్రం మహావికాస్ కూటమికి ఇస్తుంది. సో అలాగే ఐఏఎన్ఎస్ మాత్రం మహాయుతి కూటమికి అంటే బీజేపీ కూటమికి ఇస్తుంది. టైమ్స్ ఆల్జిబ్రా మహాయుతి కూటమికి ఇస్తుంది. అంటే నీకు జార్ఖండ్ కూడా బీజేపీకి వస్తుంది. అంటే ఈ సర్వేల ప్రకారం మెజారిటీ సర్వేలు మీరు తీసుకుంటే మెజారిటీ సర్వేల్లో మీకు బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం మహారాష్ట్రలో కానీ లేదా జార్ఖండ్లో కానీ. సో కాబట్టి ఏం జరుగుతుంది మహారాష్ట్రలో అలాగే జార్ఖండ్లో అనే దాని మీద ఈ సర్వేలను చూస్తే కనుక ఎక్కువ ఛాన్స్ బీజేపీకే కనిపిస్తున్నట్టు ఈ ప్రీపోల్ సర్వేలో కనిపిస్తున్నాయి. సో ఈ సర్వేలను పూర్తిగా నమ్మొచ్చు అంటే గతంలో కొన్ని సర్వేలు తారుమారు కావడం కూడా జరిగింది. సర్వేలకు భిన్నంగా ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి రిజల్ట్ కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి కొంతమేరకు దీన్ని క్రైటీరియా తీసుకోవచ్చు. బట్ చివరి నిమిషంలో ప్రజల తీర్పు ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ.